సూపర్ ఉంది కదా లొకేషన్. టీ ఎస్టేట్ ఓ బాబు కిరాక్ ఉంది అసలు. ఏమన్నా ఉందా అసలు టీ ఎస్టేట్? కానీ అక్కడ చూడండి ఫాగ్ ఏ రేంజ్లో ఉందో. ఇక్కడ ఘోరంగా చలి పెడుతుంది అసలు. మనమైతే ఇప్పుడు డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాం. వీడు మనకు పౌడర్ కాదు పొగేస్తుండు దోమలు కొట్టకుండా. బస్సు పోని. మన రైడ్ మొత్తం టీ ఎస్టేట్లోనే ఉన్నది. ఇప్పుడు ఈ నుంచి తమిళనాడు బార్డర్కి వెళ్తున్నాం. కేరళ తమిళనాడు బార్డర్ ఉంటుంది. సో మనకు అక్కడి వరకు వ్యూ పాయింట్స్ ఉంటాయి. మున్నార్ నుంచి అక్కడికి 30 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. అర్జెంటుగా ఈ బస్సును క్రాస్ చేయాలి, లేకపోతే కష్టం. ఇంకొక్కడ పెద్ద టీ ఫ్యాక్టరీ ఒకటి ఉంది. ఏం టీ ఫ్యాక్టరీ ఇది? మడిపట్టి టీ ఫ్యాక్టరీ. బాగుంది టీ ఫ్యాక్టరీ. మడిపట్టి ఫ్యాక్టరీ టీ. ఇట్లా చాలా ఉంటాయి టీ ఫ్యాక్టరీస్ ఇక్కడ. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యిందా లేదు, పార్క్ చేసిండు. ఇక్కడ డ్యామ్ ఉంటుంది, అక్కడ కనిపిస్తుంది డ్యామ్కి వెళ్దాం పదండి. ఇంకా బట్ గేట్లు క్లోజ్ చేసి ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. వావ్ సూపర్ ఉంది డ్యామ్. ఖచ్చితంగా ఇక్కడ ఒక డ్రోన్ షాట్ అయితే తీద్దాం. గేట్లు క్లోజ్ ఉన్నాయి డ్యామే, కానీ ఇటు సైడ్ వ్యూ బాగుంది. 2-వీలర్ పార్కింగ్, 4-వీలర్ మినీ బస్. వాటర్ కలర్ అంతా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ అంతా గ్రీన్ కలర్లో ఉంది వాటర్. స్పీడ్ బోటింగ్ కూడా ఉంది. వీలైతే బోట్ ట్రై చేద్దాం. ఎక్కడ ఎక్కాలి ఇంతవరకు బోటింగ్? అసలు బోట్ జర్నీ చేయలే. కేరళలోనే చేయాలి ఖచ్చితంగా. మన అటు సైడ్ పోయి డ్యామ్ని చూద్దాం. డ్యామ్ కనిపిస్తుంది చూడండి. అక్కడ బోటింగ్ కూడా ఉంది ఫ్రంట్. అక్కడ ఏదో హోటల్ కూడా ఉంది. కొంచెం కిందికి దిగి మంచిగా చూడవచ్చు. ఇంకా డ్యామ్ చాలా పెద్దగా ఉంది. బోటింగ్ కూడా ఉంది ఇక్కడ. సూపర్ ఉంది లొకేషన్. సో ఇక్కడ ఒక టీ బ్రేక్ తీసుకున్నాం. బాగుంది ప్లేస్. నెక్స్ట్ ఇంకో డ్యామ్ ఉంది. ఇదే డ్యామ్ అక్కడ ఉంటుంది. ఇంకో డ్యాము, అక్కడికి వెళ్దాం. డ్యామ్ పక్క నుంచి వెళ్తుంటే చెట్లు చూడండి ఎంత హైట్ ఉన్నాయో. సేమ్ పైన్ ఫారెస్ట్లో ఉన్నట్టున్నాయి చెట్లు అయితే. మనకి ముందుకు వెళ్తే ఇంకోటి ఎకో పాయింట్ ఉంటుంది, ప్లస్ ఎలిఫెంట్ అరైవల్ జూన్ అని ఒకటి ఉంది. అండ్ ఇంకోటి టాప్ వ్యూ పాయింట్ అని బార్డర్ కాడ ఉంటుంది, కేరళ తమిళనాడు బార్డర్. సో అవి 3 ఈ రూట్లోనే ఉంటాయి. ఇంకొక చిన్న డ్యామ్ కూడా ఉంటుంది. ఇటు వెదరు సూపర్ కూల్ ఉంది అసలు. కంప్లీట్ టీ ఎస్టేటే. అక్కడ మందు ఏదో చల్లుతున్నాడు. లేదు అబ్బా, ఈ లొకేషన్ అదిరిపోయింది అసలు. మామూలుగా లేకుండా ఈ లొకేషన్. వీళ్ళు ఇక్కడ అక్కడక్కడ ఇట్లాంటి ఒక స్కూటీ ఉంది. తేనె అమ్ముతున్నారు వీళ్ళు. డైరెక్ట్ లైవ్ తేనె తెట్టే. కింద మనం ఇంతకుముందు చూసిన డ్యామ్ వాటర్ అది కనిపిస్తుంది. ఇంకొక డ్యామ్ ఉంటుంది అక్కడ. సో ఈ వాటర్ పక్కన బట్టి ఇట్లా వెళ్తూ ఉండాలి. బట్ ఈ రోడ్ బాగుంది. ఇంత థిక్ ఫారెస్ట్లో ఈ రైడ్ కూడా సూపర్. ఒక చిన్న వాటర్ క్రాసింగ్. ఈ డ్యామ్లోకి వెళ్తున్నాయి వాటర్. వెళ్తుంటే ఒక దగ్గర ఆగినాం. ఇది ఎకో పాయింట్.
మన వాయిస్ మనకేనే వస్తుంది. ఇక్కడ డ్రోన్ షాట్ కూడా సూపర్ వస్తుంది, కానీ చూద్దాం తీద్దాం లేకపోతే లేదు. ఇంకా మనం వెళ్ళాల్సిన ప్లేసెస్ ఉన్నాయి చాలా. చాలా బ్యూటిఫుల్గా ఉంది లేక్ అయితే. బాబా ఇక్కడ లొకేషన్ సూపర్ ఉంది అసలు. రైట్ సైడ్ ఫారెస్ట్, లెఫ్ట్ సైడ్ టీ ప్లాంటేషన్. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. ఇక్కడ కింద డ్యామ్ వాటర్. ఫార్మ్ విజిట్ ఫ్రూట్స్ వెజిటేబుల్ ఫార్మ్ అంట, విజిట్ చేయొచ్చు అంట. బాగుంది టీ ఎస్టేట్. నాకు పొద్దున్న నుంచి బోర్ కొడుతుంది. ఒక ఎలిఫెంట్ పార్క్ తప్ప, ఇప్పుడు ఇక్కడ తీసిన డ్రోన్ షాట్ తప్ప నాకు ఇక ఏం నచ్చలేదు. కాకపోతే రైడ్ బాగుంది, ఫారెస్ట్ టీ ప్లాంటేషన్ మధ్యలో రైడ్ బాగుంది. కానీ ప్లేస్లు చూసిన ప్లేస్లు అన్నీ అంత ఏం అనిపించలేదు. డ్యామ్ కూడా యావరేజ్. కేరళ బస్సు వస్తుంది, ఆర్టీసీ బస్సు చూడండి, కిరాక్ ఉంటుంది ఆర్టీసీ బస్సు. సారీ యార్, వెనకాల వస్తుంది. స్టేషన్లలో డేంజర్ చెప్తారు వాళ్ళు బస్సులు అయితే. అద్దరిపోయింది అసలు, మొత్తం ఫాగ్, పైన ఏం కనిపించట్లేదు అసలు లిటరల్గా. కింద పార్క్ లాగుంది, మస్తుంది నేచర్ అయితే గ్రీనిష్గా. ఇప్పుడు మనం కర్ణాటక కేరళ బార్డర్ దగ్గరికి వెళ్తున్నాం. టాప్ వ్యూ పాయింట్ అని ఒకటి ఉంటుంది, మొత్తం అట్లా కొండ మీదకి ఎక్కుతాం అన్నట్టు. సో అక్కడి నుంచి వ్యూ ఎంజాయ్ చేద్దాం. ఇంకా ఎంత బ్యూటిఫుల్గా ఉందో టీ ఎస్టేట్. ఓ బాబా కిరాక్ ఉంది అసలు. ఆహా, ఏమన్నా ఉందా అసలు టీ ఎస్టేట్. సూపర్ ఉంది ఈ లొకేషన్. ఇక్కడ ఒక బ్రేక్ తీసుకుందాం మనం, వీలైతే ఒక డ్రోన్ షాట్ కూడా వేసుకుందాం. నెక్స్ట్ లెవెల్ ఉంది, నాకు బాగా నచ్చింది ఈ టీ ఎస్టేట్. చాలా సేపటి తర్వాత మంచి లొకేషన్కి అయితే వచ్చినాం మనం. సూపర్ ఇది.
కిరాకుంది లొకేషన్. ఏమన్నా ఉందా అసలు లొకేషన్? కిరాకుంది. తిరిగిపోయింది లొకేషన్. ఇక్కడ ఒక టీ బ్రేక్ తీసుకుందాం. ప్రైవేట్ ప్రాపర్టీ, నో ట్రెపెసరింగ్. సూపర్ ఉంది టీ ఎస్టేట్. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. సూపర్. ఏం బైక్ ఇది? మహేంద్ర మోజో. ఇది మన టీఎస్ వెహికలే. ఓ అమ్మాయి నడుపుతుంది బండి. ఒక మ్యాగీ తిందాం ఇక్కడ. ఇక్కడ ఫ్రెష్గా బీట్రూట్ అంటే తీస్తున్నారు చూడండి. బీట్రూట్ ఎంత ఫ్రెష్గా ఉంది. బీట్రూట్, క్యారెట్ కూడా దొరుకుతుంది ఇక్కడ. టీ ఎస్టేట్ మధ్యలో నుంచి బైక్ రైడ్ కూడా చేయొచ్చు మనం. సూపర్, ఎక్సలెంట్ ఉంది లొకేషన్ మాత్రం. సూపర్ ఉంది కదా లొకేషన్. ఇక్కడ ఆగి ఒక బ్రేక్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇది కాలీఫ్లవర్ వెరైటీగా ఉంది. ఇక్కడ క్యాబేజీ ఉంది. ఇది ఇది కుచ్చుకుంటాను. అవకాడో అవకాడో ఇది అనుకుంటా. ఇదేదో ఫ్రూట్ ఉంది. ఇదేం ఫ్రూట్ బాగుంది, కుచ్చుకుంది నాకు ఇక్కడ. అది ఇదేదో ఇది కూడా వెరైటీగా ఉంది. వాటర్లో కలిపింది. సట్టా అండ్ స్పైసీ అట. ఉసిరికాయ 50 రూపీస్. ఇవి ఫ్రూట్స్ ఉన్నాయి. ఇది అడిగినాయి ఏం ఫ్రూట్. ఇది అవకాడో. ఇది ఫ్రూట్ నేమ్ చౌసౌ. అవకాడో అవకాడో బాగుంది ఫ్రూట్. లిటరల్గా లొకేషన్ మాత్రం అదిరిపోయింది అసలు. కిరాకుంది ఇది. ఎంజాయబుల్. అసలు ఈ లొకేషన్ నాకు బాగా నచ్చింది. కానీ ఆడ చూడండి ఫాగ్ ఏ రేంజ్లో ఉందో. ఇక్కడ ఘోరంగా చలి పెడుతుంది అసలు. లొకేషన్ మాత్రం వర్త్.